పరకాల పర్యటనలో పవర్ పంచ్లతో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ప్రజాపాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2 ఏళ్లలో ఏం చేశారో చర్చిద్దామని అడుగుతున్న కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ను తీసుకుని అసెంబ్లీకి రావాలన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన తమ బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్షం శవాల పునాదుల మీద అధికారంలోకి వచ్చేందుకు రెచ్చగొడుతుందన్నారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలతో ఏదో జరుగుతుందనుకోకుంటే తమకు ఒరిగేది కరిగేది ఏమీ లేదన్నారు సీఎం రేవంత్. ఈనాడు పదే పదే బావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమార్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇయ్యలే. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సావగొట్టాలి. ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసులా అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఎందుకు ఇయ్యలేదే కేసీఆర్? ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుందాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తాం, గోడలు దుంకుతాం అంటుండ్రు కదా, చుక్క రక్తం కూడా ఎందుకు ఇయ్యలేదు? నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయినరు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖను మంత్రులను చేసిన నేను. మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే జోగినిపల్లి సంతోష్రావు సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే కరీంనగర్లో వినోద్రావును బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు, అభివృద్ధి చెయ్యాలంటే కష్టపడి పనిచేసే విధానం తెలుసు. పాలమూరు అంటేనే కష్టానికి మారు పేరు. మీకోసం ఎంతైనా కష్టపడతా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు. మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ శాసనసభలో తేల్చుకుంది.